నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల వైసీపీ లీడర్స్ క్యాడర్కు గడ్డుకాలం నడుస్తుంది. కొన్ని చోట్ల క్యాడర్కు అండగా ఉండాల్సిన లీడర్స్ సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. తమకు బలమైన నియోజకవర్గాన్ని భావించిన చోటే చేదు అనుభవం ఎదురవ్వడంతో కొంతమంది వైసీపీ కీలక నేతలు ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్నారు. గతంలో వాళ్లనే నమ్ముకుని చెలరేగిపోయిన వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ కార్యకర్తలు దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయదుర్గం ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ సమూజ్జీలుగా ఉండేవి. ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి బలం కనిపించింది. కానీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గానికి వెళ్ళిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ బలపడింది. 2009 ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డి పాలిటిక్స్లోకి వచ్చి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2014లో ఓడిపోయినా 2019లో తిరిగి భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత తాను వెనుదిరిగి చూసుకోలేదంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీలో చేరి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి 14,050 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నియమితుడయ్యాడు. ఎన్నికలకు ముందు వైసీపీలో ఇవ్వలేకపోయారు. 2024కు వచ్చేసరికి రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన వైసీపీ అధిష్టానం ఆయన్ని మొదటి నుంచి రాయదుర్గం కాకుండా కళ్యాణదుర్గం నుంచి బరిలో దింపాలని భావించారు. కానీ చివరికి అక్కడ కూడా హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు కాపు. చివరికి పార్టీ అధినేత జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన తాడేపల్లిలోనే సవాల్ చేసి మరీ పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేసిన కొన్నాళ్లకు సైలెంట్గా ఉన్న కాపు బీజేపీలో చేరిపోయారు. వైసీపీని కాదని బీజేపీలో చేరినప్పటికీ ఆయనకు ఎక్కడా పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు. అలాగని ఏ ఇతర ముఖ్యమైన బాధ్యతలు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఆయన వైసీపీ మీద కోపంతో బీజేపీలోనే కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దారుణ పరాభవాన్ని చూడటంతో ఇక వైసీపీ శ్రేణులకు కష్టాలు మొదలయ్యాయి. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి బీజేపీలోకి వెళ్ళినప్పటికీ క్యాడర్ మాత్రం ఆయన వెంట పార్టీ మారలేదు. ఆయనకు ఎక్కడో ఒక చోట టికెట్ ఇచ్చి ఉంటే గనక ఎక్కువ మంది వెళ్ళేవారని, అలాంటిదేమీ లేకపోవడంతో క్యాడర్ మొత్తం ఫ్యాన్ కిందే ఉండిపోయారంటున్నారు పరిశీలకులు. మరోవైపు మెట్టు గోవింద్ రెడ్డికి వైసీపీ అధిష్టానం రాయదుర్గం టికెట్ ఇచ్చింది. ఆయన సమర్థవంతంగా పనిచేయకపోవడంతో అటువైపు మగ్గు చూపలేక సతమతమవుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇటు పార్టీని వీడలేక, అటు మెట్టు గోవింద్ రెడ్డి వెంట నడవలేక పొలిటికల్ చౌరస్తాలో మిగిలిపోయారు. అది చాలదన్నట్టుగా వైసీపీ హయాంలో కాపు వెంట నడిచిన ముఖ్య నాయకులందరి మీద ఇప్పుడు వరుసగా కేసులు బుక్ అవుతుండటంతో వారంతా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. కాపు రామచంద్రారెడ్డికి నాటి ముఖ్య అనుచరులందరి మీద కేసుల కత్తి వేలాడుతుందని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఏపీఐసీసీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మెట్టు గోవింద్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసులు ఇక్కడి నుంచి విజయం సాధించారు. రాయదుర్గం నియోజకవర్గంలో కాలువ శ్రీనివాసులు దూసుకుపోతున్నారు. ఓడిపోయిన తర్వాత మెట్టు గోవింద్ రెడ్డి పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. బీజేపీలో ఉన్న కాపు రామచంద్రారెడ్డి అంతగా కూటమి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనటం లేదు. తనను నమ్ముకున్న వారిని కాపాడలేక, అలాగని గాలికి వదిలేయలేక రామచంద్రారెడ్డి కూడా పరీక్ష ఎదుర్కొంటున్నట్లుగా చెప్పుకుంటున్నారు. కాపు రామచంద్రారెడ్డి బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చూసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా పాల్గొనటం లేదు. దీంతో పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ఇదే సమయంలో కాపు రామచంద్రారెడ్డి సైతం తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారనే ప్రచారం కూడా ఈ మధ్యకాలంలో ఊపందుకుంది. అయితే కేసుల భయంతో ఆయన బీజేపీలోనే ఉండక తప్పటం లేదు. మరోవైపు కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ కీలక నేతల నుంచి రాయబారం పంపిస్తున్నారు. దీంతో బీజేపీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి ఆయన సొంత గూటికి చేరుకోవాలని చూస్తున్నారని తెలుస్తుంది. జగన్తో తనకున్న సన్నిహిత్యం కారణంగా ఆయన తిరిగి వైసీపీలో చేరతారని వైసీపీలో మెట్టు గోవిందరెడ్డి వ్యతిరేక వర్గం చెబుతోంది. బీజేపీలో ఉన్న కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీ గూటికి వస్తారనే ప్రచారం పైన మెట్టు గోవిందరెడ్డి వర్గం మండిపడుతుంది. కాపు రామచంద్రారెడ్డి ఈ పుకార్లను ఖండిస్తున్నారు. బీజేపీలో తనకు కొన్ని బాధ్యతలు అప్పజెప్పారని, ప్రస్తుతం ఆ పనిలో ఉన్నానని సన్నిహితులతో చెప్తున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో కాపు రామచంద్రారెడ్డి రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.